ఇక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మి, శ్రీకాంతాచారి తల్లి ఐలమ్మ మనవరాలు సహా 6గురికి సభ్యులుగా అవకాశం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇప్పుడు గద్వాల విజయలక్ష్మికి ఎందుకు ఇవ్వాలి? మొన్నటి వరకు ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. ఆమె మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ నాయనకు పదవే ఉన్నది. వాళ్ళ నాయనను అడ్డు పెట్టుకొని ఇప్పుడు ఈమె కూడా ఆమె మేయర్గా ఎన్నికైంది. మేయర్గా ఎన్నికై మొన్న దాదాపుగా 2 నెలలు అవుతుంది కావచ్చు నాకు తెలిసి. 2 నెలల్లో ఆల్రెడీ అదంతా కూడా క్యాన్సిల్ అయిపోయింది. అది జిహెచ్ఎంసీ మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి దిశ, వాళ్ళ పదవి కాలం పూర్తి కావడం ఇదంతా అయిపోతూ ఉంటే మళ్ళీ తీసుకొచ్చి ఈమె కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పనిచేయలేదు, కాంగ్రెస్ పార్టీ జెండా మోయలేదు. వాళ్ళ నాయనకు అక్కడ పదవి వచ్చింది, అయిపోయింది. అటు కేశవరావు మళ్ళా ఇప్పుడు మళ్ళా కూతురైనటువంటి గద్వాల విజయలక్ష్మి. మీ పార్టీలో ఎంతమంది లేరు మహిళలు? ఆమెకి ఇయ్యలేదు. శ్రీకాంతాచారి తల్లిని తీసుకొని వచ్చిండు, అక్కడ దానిలో చేర్పించేసిండు. ఏది మహిళా కమిషన్ సభ్యురాలుగా. సరే బాగానే ఉన్నది. చాకలి ఐలమ్మ మనవరాలని సైతం కూడా శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మని, అలాగే మరొక పక్కన చాకలి ఐలమ్మ యొక్క మనవరాల్ని. ఇప్పుడు ఈమె అన్నట్టు ఇన్ని రోజులేమో నేరెళ్ళ శారద గారు ఉండేది. 2020 అనుకుంటా, 2020 అనుకుంటా, 20లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిషన్ని. దాని తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా సునీతా లక్ష్మారెడ్డి గారు ఎన్నిక కావడం, దాని తర్వాత నేరెళ్ళ శారద గారికి ఇవ్వడం. 2 నెలల కాలం ఆల్రెడీ పీరియడ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఈమెకే అవకాశం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా జిహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి నియమితులయ్యారు. ఆమెతో పాటు మరో 6గురిని సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా కమిషన్ సభ్యులుగా తెలంగాణ ఉద్యమకారుడు దివంగత శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలైలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతతో పాటు శశికళ యాదవరెడ్డి, అలాగే సదాలక్ష్మి, ఎన్ రాధాబాయి, ఉజ్మా అషాయి, అలాగే షకీర్హాలను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరంతా 5 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు వీళ్ళంతా. సో సరే వాళ్ళకందరూ కూడా గుర్తించి ఇచ్చినప్పటికీ సరే ఏదేమైనప్పటికీ కూడా గద్వాల విజయలక్ష్మి గారికి ఎందుకు ఇవ్వాలనేది చాలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళలంతా కూడా దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు.